హలో ఆల్, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ సౌజన్య ఈశ్వర్. మైక్రోవేవ్ ఓవెన్లో ఏ ఐటమ్స్ మనం చేసుకోవచ్చో చాలామందికి ఆల్రెడీ తెలిసే ఉంటుంది. తెలియని వారి కోసం, అలాగే కొత్తగా మైక్రోవేవ్ని తీసుకోవాలి అనుకునే వాళ్ళ కోసం డైలీ బేసిస్లో మైక్రోవేవ్ని నేను ఎన్ని రకాలుగా వాడతానో ఈ వీడియోలో చూపించేస్తాను. గ్రౌండ్ నట్స్ని మనం స్టవ్ మీద వేయించుకునే దానికంటే మైక్రోవేవ్లో ఒక 2 minutes ఉంచుకుంటే చాలు, పల్లీలు చాలా పర్ఫెక్ట్గా వేగిపోతాయి. కొంతమంది పల్లీల్ని పొట్టు తీయకుండా యూజ్ చేయరు. అలాంటి వారికి మైక్రోవేవ్ బాగా యూజ్ అవుతుంది. స్టవ్ మీద వేయించిన పల్లీలతో పోలిస్తే మైక్రోవేవ్లో వేయించిన పల్లీలకి పొట్టు చాలా ఈజీగా వచ్చేస్తుంది. పల్లీలు సరిగా వేగలేదనిపిస్తే ఒక 1/2 minute or 1 minute టైంని ఇంక్రీజ్ చేసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి సేమియా, బొంబాయి రవ్వ ఇలాంటివి కూడా చాలా బాగా రోస్ట్ అవుతాయి. మైక్రోవేవ్లో ఒక 2 minutes పెట్టి తీస్తే చాలు, సేమియా మంచి క్రిస్పీగా ఫ్రై అయ్యి వచ్చేస్తుంది. ఈవెన్గా ఫ్రై అవ్వాలంటే మిడిల్లో ఒకసారి కలుపుకుంటే సరిపోతుంది. సేమియా పాయసం, సేమియా ఉప్మా ఇలాంటివి చేసుకునేటప్పుడు కావాలంటే కొంచెం నెయ్యి కూడా వేసుకొని రోస్ట్ చేసుకోవచ్చు. స్టవ్ మీద వేయించేటప్పుడు ఎక్కడ మాడిపోతాయో అని చెప్పేసి మాటికి కలిపే పని లేకుండా తక్కువ టైంలో ఇలా ఫ్రై చేసుకోవచ్చు అన్నమాట. అవసరమైనప్పుడు నెయ్యిని తీసుకుని వాడుకుంటూ ఉంటాం కదా, కానీ అది కరగాలంటే చిన్న చిన్న బౌల్స్ని యూజ్ చేయాల్సి ఉంటుంది. ఆ చిన్న చిన్న బౌల్స్ని స్టవ్ మీద పెట్టాలంటే అవి స్టవ్ మీద సరిగా ఫిట్ అవ్వవు. అలాగే కొంచెం మంట ఎక్కువైందంటే గిన్నె మాడిపోతుంది. అలాంటి ప్రాబ్లమ్స్ ఏమీ లేకుండా ఇలాంటి మైక్రోవేవ్ సేఫ్ బౌల్లో నెయ్యిని తీసుకుని ఒక 1/2 minute or 1 minute ఉంచామంటే చక్కగా నెయ్యి మెల్ట్ అయ్యి వస్తుందన్నమాట. కరివేపాకు పొడి చేసుకోవాలనుకున్నప్పుడు కరివేపాకుని స్టవ్ మీద ఉంచేసి సిమ్లో పెట్టేసి చాలాసేపు కలుపుతూ డ్రై రోస్ట్ చేసుకోవాల్సి ఉంటుంది కదా. అలా కాకుండా తక్కువ టైంలో కరివేపాకుని రోస్ట్ చేసుకోవాలంటే మైక్రోవేవ్లో ఒక 1 or 2 minutes నుంచి తీసామంటే కరివేపాకు చక్కగా డ్రై రోస్ట్ అయ్యి వచ్చేస్తుంది అనమాట. కరివేపాకే కాదండి, మునగాకు పొడి చేసుకోవడానికి మునగాకుని, అలాగే గ్రీన్ చట్నీ చేసుకోవడానికి కొత్తిమీర, పుదీనా ఇలాంటివన్నింటినీ కూడా ఒక 2 minutes మైక్రోవేవ్లో ఉంచి తీసామంటే చక్కగా డ్రై రోస్ట్ అయ్యి క్రిస్పీగా వచ్చేస్తాయి అన్నమాట. స్నాక్స్కి పిల్లలకి మకానా ఇవ్వాలనుకున్నప్పుడు స్టవ్ మీద వేయించాలంటే ఎక్కువ టైం తీసుకుంటుంది. అందుకే మైక్రోవేవ్లో ఒక 2 minutes నుంచి తీసానంటే మకానా మంచి క్రిస్పీగా వస్తాయి. కావాలంటే కొంచెం నెయ్యి అప్లై చేసుకొని కూడా రోస్ట్ చేసుకోవచ్చు. అలాగే ప్లెయిన్ మకానా తినలేరు అనుకున్నప్పుడు లైట్గా సాల్ట్, కొంచెం పెప్పర్ పౌడర్ కూడా స్ప్రింకిల్ చేసుకొని రోస్ట్ చేసుకోవచ్చు. మనలో చాలామందికి వెల్లుల్లి తొక్క తీయడం అనేది పెద్ద హెడేక్గా అనిపిస్తూ ఉంటుంది కదా. అలాంటప్పుడు వెల్లుల్లిని 1 నిమిషం పాటు మైక్రోవేవ్లో ఉంచి తీసామంటే తొక్క చాలా ఈజీగా రిమూవ్ అయిపోతుంది. మీల్ ప్రిపరేషన్స్లో భాగంగా అల్లం వెల్లుల్లి పేస్ట్ని తయారు చేసుకునేటప్పుడు, అలాగే నాన్ వెజ్ వండుకునేటప్పుడు ఎక్కువ వెల్లుల్లిపాయలు అవసరమవుతాయి కదా. అలాంటప్పుడు ఈ టిప్ బాగా యూజ్ అవుతుంది. ముందు నెయ్యిని ఎలాగైతే కరిగించుకున్నామో అలాగే బటర్ని కూడా వితిన్ 1 minute మైక్రోవేవ్లో చక్కగా మెల్ట్ చేసుకోవచ్చు అనమాట. ఇలా మెల్ట్ చేసుకున్న బటర్తో నేను పిల్లలకి పాప్కార్న్ చేస్తాను. ఈ మెల్ట్ అయిన బటర్లో పాప్కార్న్ కర్నల్స్ వేసి అందులోనే సాల్ట్ కూడా వేసుకుని వీటన్నిటిని బాగా మిక్స్ చేసుకొని మైక్రోవేవ్లో 6 to 7 minutes ఉంచామంటే పాప్కార్న్ రెడీ అయిపోతుంది. అది కూడా మనం పీవీఆర్కి అలా మూవీస్కి వెళ్ళినప్పుడు థియేటర్లో దొరికే పాప్కార్న్ స్మెల్ అండ్ టేస్ట్ ఉంటుంది కదా, సేమ్ అదే టేస్ట్ అండ్ స్మెల్తో పాప్కార్న్ పర్ఫెక్ట్గా రెడీ అయిపోతుంది. అయితే పాప్కార్న్ని మైక్రోవేవ్లో ఉంచినప్పుడు మనం యూజ్ చేసిన మైక్రోవేవ్ సేఫ్ బౌల్ పైన ఒక సెరామిక్ ప్లేట్ లేదా మైక్రోవేవ్ సేఫ్ ప్లేట్ని పెట్టుకోవాలన్నమాట. లేకపోతే కార్న్ పాప్ అయినప్పుడు మైక్రోవేవ్లో మొత్తం స్ప్రెడ్ అయిపోతాయి అన్నమాట. ఏవైనా స్పెషల్గా వంటలు చేసినప్పుడు కాజుని సపరేట్గా నెయ్యిలో వేయించి వేస్తూ ఉంటాం కదా. అలాంటప్పుడు జీడిపప్పుని తీసుకుని లైట్గా నెయ్యి అప్లై చేసుకొని క్వాంటిటీని బట్టి 2 to 3 minutes మైక్రోవేవ్లో ఉంచి తీసామంటే కాజు చక్కగా క్రిస్పీగా వేగి రెడీ అయిపోతుందన్నమాట. జీడిపప్పునే కాదు, మనం ఏ డ్రై ఫ్రూట్నైనా మైక్రోవేవ్లో చక్కగా డ్రై రోస్ట్ చేసుకోవచ్చు. కావాలంటే లైట్గా గీ అప్లై చేసుకొని చేసుకోవచ్చు. స్టవ్ మీద వేయించడానికి పట్టే సమయం కంటే చాలా తక్కువ టైంలో మనకు కావాల్సిన డ్రై ఫ్రూట్స్ని ఇలా రోస్ట్ చేసుకోవచ్చు అన్నమాట. టమోటాకి స్కిన్ని ఈజీగా రిమూవ్ చేసుకోవాలంటే చక్కగా ఒక 1 minute మైక్రోవేవ్లో ఉంచి తీసామంటే స్కిన్ చాలా ఈజీగా రిమూవ్ అయిపోతుంది. రసం పెట్టుకునేటప్పుడు లేదా ప్యూరీలు చేసుకోవాలనుకున్నప్పుడు ఎన్ని టమోటాలైనా కూడా ఇలా మనం మైక్రోవేవ్లో ఉంచి తీసామంటే చక్కగా స్కిన్ ఈజీగా రిమూవ్ అయిపోతుంది. లైట్గా స్మాష్ చేసామంటే ప్యూరీ రెడీ అయిపోతుంది.
తక్కువ టైంలో మనం వంటని ఈజీగా చేసేసుకోవచ్చు అన్నమాట. అలాగే సాంబారు, పులిహోర, రసం ఇలాంటివి చేసుకునేటప్పుడు ఎక్కువ టైం లేదనుకుంటే చింతపండుని ఇలా ఒక మైక్రోవేవ్ సేఫ్ బౌల్లోకి తీసుకొని కొంచెం వాటర్ యాడ్ చేసి ఒక 2 మినిట్స్ ఉంచామంటే మంచి ప్యూరీ రెడీ అయిపోతుంది. అయితే వాటర్ని ఎక్కువగా తీసుకోకూడదు, హాఫ్ బౌల్ కంటే కూడా తక్కువగా తీసుకోవాలి, లేదంటే వాటర్ పొంగిపోతుందన్నమాట. ఇలా చింతపండు రసాన్ని కూడా తక్కువ టైంలో ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇవే కాదండి, మైక్రోవేవ్లో ఇంకా చాలా చేయొచ్చు. ఇంకా ఏమేమి చేయొచ్చు అనేది కావాలంటే కనుక కామెంట్ సెక్షన్లో అడగండి, అవి కూడా చేసి వీడియో పోస్ట్ చేస్తాను. ఈ వీడియో మీకు యూజ్ఫుల్ అనుకుంటే వీడియోని లైక్ చేసి మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.